ఫ్లాప్ అవుతున్నాయి. ఐ డోంట్ నో వై. అన్ని డిజాస్టర్స్ తర్వాత కూడా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెగా వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పటివరకు పెట్టిన అన్ని వీడియోస్ కన్నా చాలా డిఫరెంట్ వీడియో. ఏంటంటే నేను కుకింగ్ చేయబోతున్నా. సో టుడేస్ కుకింగ్ వీడియో. ఏం కుక్ చేయబోతున్నా అంటే పన్నీర్ కర్రీ మాట. నాకు పన్నీర్ కర్రీ చాలా ఇష్టం కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ ద రెసిపీ. చాలా నాయిసెస్ అవి వినిపిస్తున్నాయి కదా. సో పక్కనే రోడ్డు మాట, మా పక్కనే కొంచెం మెయిన్ రోడ్. సో దానివల్ల నాయిసెస్ అవి వస్తాయి. సో డోంట్ మైండ్. సో గైస్, ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నా. నార్మల్గా ఆనియన్స్ అవి కట్ చేసినప్పుడు కళ్ళు మండిపోతాయి అంటారు కదా. సో ఏం చేస్తారంటే ఫస్ట్ వీటిని ఇలా స్కిన్ పైన లేయర్ తీసేసి పీల్ చేసేసి వీటిని మధ్యలో కట్ చేసి వాటర్లో వేసేస్తే కొంచెం సేపటికి నార్మల్గా మనం చేసేదానికన్నా కళ్ళు మంటలు చాలా వరకు తగ్గుతాయి. సో ఒక స్మాల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆనియన్కి ఇలా ఎల్లో కలర్ ఉంటుంది కదా. సో అది తీసేయండి, ఎందుకంటే దానివల్ల పైల్స్ అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక 2 టొమాటోస్ తీసుకున్నా. సో 2 టొమాటోస్ని పెద్ద స్లైసెస్ కింద కట్ చేసుకున్నమాట. ఒక 3 గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నా. వీటిని చిన్న చిన్న పీసెస్ ఏం కట్ చేయట్లేదు, జస్ట్ ఒక 2 పీసెస్లా కట్ చేసేస్తే చాలు. మీరు మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి చాలు. ఇప్పుడు మనం గ్రేవీ కోసం పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అండ్ టొమాటోస్, జీడిపప్పు, కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి మెత్తగా. సో ఫస్ట్ ఏంటంటే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం బటర్ వేసుకుంటున్నా. ఇది కరుగుతుంది. సో బటర్ కరిగాక ఏం చేస్తారంటే 1/4 కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం దీన్ని ఇలా స్మాష్ చేసేసేయండి. ఇందులో ఈ పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసేస్తున్నా. మరి ఎక్కువ అయితే మనం కుక్ చేయకూడదు, ఎందుకంటే పన్నీర్ ఇలా ఎక్కువ ఫ్రై చేస్తే కొంచెం హార్డ్ అవుతుంది, కర్రీస్లో కొంచెం బాగోదు కాబట్టి ఇది ఎక్కువ అయితే కుక్ చేయట్లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపేసుకుంటే చాలు. అంటే మొత్తం మిక్స్ అవ్వే వరకు. నేను ఎందుకు ఆఫ్ చేసాను నాకే తెలియదు. దీన్ని పక్కన పెట్టేసి మర్చిపోయి ఆ గిన్నె పట్టేసుకున్నాను, క్లాత్ మర్చిపోయి. సో కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు బటర్ వేసా అండ్ నౌ ఇది వేస్తున్నమాట బిర్యానీ మసాలా దినుసులు అంటారు కదా. సో అవి వేస్తున్నా. నేను నిన్న వరకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా, ఇవాళ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఐ డోంట్ నో వై, బట్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి ఈరోజు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నా. సో బాగా మిక్స్ చేసుకోండి అయిపోయే వరకు. సో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 2 hours later. కొంచెం వేసేయా. సో
ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడైతే మనం చేసుకున్న ఈ పెరుగు మసాలా. సో ఈ పెరుగు మసాలా అయితే వేసేస్తున్నా. ఇది అయిపోయింది. ఐ విష్ షుడ్ స్మెల్ దిస్ రైట్ నౌ. అంత బాగుంది స్మెల్ అయితే. డెఫినెట్లీ వర్త్. సో ఇప్పుడు ఇది వేసేస్తున్నా. టొమాటో అండ్ ప్యూరీ మనం చేసాం కదా ఫస్ట్. నాకు ఏమైందంటే మిక్సర్లో క్వాంటిటీ ఎక్కువ వేస్తాం అన్నమాట. సో అది కొంచెం బయటకు వచ్చింది. సో ఇది మసాలా ఇలా నూనె తేలే వరకు కలుపుకోవాలన్నమాట. ఇయో ఫైనల్లీ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్తా హౌ ఈజ్ ఇట్ అని. సో గైస్, అన్ని డిజాస్టర్స్ తర్వాత కూడా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఎందులోకైనా బాగుంటుంది. వెజ్ బిర్యానీలోకైనా ఆర్ పుల్కా చపాతీ అన్నిట్లోకి సూపర్ ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ డూ లెట్ మీ నో. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే డూ కమెంట్ డౌన్ బిలో. బై బాయ్.